దివ్య దివ్య అమ్మ ఊరికి వెళ్లకుండా సడన్ గా ఆగిపోయిందేమిటి? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఆవిడ లోపలికి వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నేనేం చేయను చెప్పండి? మీ ఇష్టం అన్నాను. అయినా వెళ్ళిపోమ్మని ఎలా చెప్తామండి? పోనీ ఓ పని చేస్తాను, మీరు వెళ్ళిపోమంటున్నారని చెప్తాను. చెప్పరా? అదే వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు, ఊరుకో. అయ్యగారు అయ్యగారు దండాలి బాధ్యత. ఇదేమిట్రా ఇల్లు వాదులు వదిలి వచ్చేసావు నువ్వు? అమ్మగారికి ఎట్లున్నదోనని చిన్నమ్మగారిని చూడొచ్చునని గట్టనే నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన. కాఫీ మావయ్య. మంచిగున్నది. యాదయ్య అంటే ఇతరేనా మావయ్య? అవు దండాలు చిన్నమ్మగారు. నా గురించి నీకెట్లరక? మీ చిన్నయ్య గారు చెప్పారులే. సరే సరే భోంచేద్దు గండ్రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. మా తల్లే, మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా గట్టనే వస్తా. అమ్మ దీంత సతీయ వచ్చి రాగానే వీణి కూడా బుట్టలో వేసుకుంది. అత్తయ్య పాలు తీసుకోండి. అక్కడ పెట్టు. ఏయ్ ఆగు. ఎవరితవే నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నేను నా కొడుకు పెళ్ళానివేనా? అవును అవును. ఇలారా కూర్చో. అటువైపు తిరుగు. పాల గ్లాస్ తీసుకుని అబ్బాయి గదికి వెళ్ళి పడుకో. వద్దత్తయ్య, నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను. అయ్యో రామా, నా గదిలో పడుకోవడానికి నిన్ను వాడి పెళ్లి చేసుకుంది. నన్నేం పిల్లెత్తుకుపోదు గాని నాకు తోడు మీ మామయ్య ఉన్నారు. నువ్వు పద. వద్దత్తయ్య, నేను ఇక్కడే పడుకుంటాను. నీ చీర నీ బాలకు అసలు నిన్నెలా పంపించాలో నాకు తెలుసు. నువ్వు పద. వద్దత్తయ్య. అత్తయ్య వద్దు. రా. ప్లీజ్. ఇప్పుడు పద. పద. ఏంటిది నా బెడ్రూమ్లోకి వచ్చావు? నేనేం కావాలని రాలేదు. మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు. ఓహో, అయితే అలా దూరంగా కింద పడుకో. కింద? నాకు అసలే చలి, నేను పడుకోలేను బాబు. అయ్యో, మరి ఎక్కడ పడుకుంటావమ్మా? ఏ ఇద్దరికి ఆ మంచు సరిపోదా? ఆహా, సరిపోతే నా పక్కనే వచ్చి వెచ్చగా పడుకుంటావనా? మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు. కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు. అవునా? దా దా, మంచం మీద పడుకో. థాంక్స్ గురు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో దోసి మక్కలు రేదంట. పోయి నుంచి పా. దివ్యా, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తూ? నోరు మూసుకుని నా మంచం మీద పడుకో. పడుకో. ఒరేయ్ మురళి, చూడండి అత్తయ్య. ఏమైందమ్మా? ఏమీ లేదని చెప్పు. మరి నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? అలాగే. చేతిలో చేయవేయండి. దివ్యా, అబ్బా, మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి. ఏంటమ్మా ఏమైంది? ఏమి లేదత్తయ్య, ఇక్కడ పెద్ద బల్లిని చూసి దడుచుకున్నాను. అంతేనా? పెళ్లిపోయిందా? బల్లి దూరంగా వెళ్ళిపోయింది అత్తయ్య. మీరు పడుకోండి. అలాగే. పిచ్చి పిల్ల. బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? చలేస్తుందా? రా, నా పక్కన చేరిపో. దొర్లుకుంటూ వచ్చి నా దుప్పట్లో దొరిపో. అదేంటి రాత్రంతా వదిలిపెట్టి ఉదయాన్నే పట్టుకున్నారు? మరెవరనుకున్నారు? లేచిపోయిన మీ పెళ్ళం వచ్చి కాఫీ తెచ్చిందనుకున్నారా? అలా మీదికి ఎక్కేస్తావే రోడ్ రోలరా? పరుపులా మెత్తగా ఉన్నావని. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టుకో. అసలు ఎవరితో నువ్వు? ఇంకోసారి అల్లరి చేసావంటే నేను వెళ్ళిపోతాను. ఆ వెళ్ళు, పేడ వదిలిపోతుంది. కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా? నిన్నింత పద్ధతిగా పెంచింది కట్టుకున్న పెళ్ళాన్ని హింసించడానికా? అయిన వాళ్ళని ఆస్తిపాస్తులన్నింటినీ వదులుకుని ఆడపిల్ల అత్తింటికి వచ్చేది
మన ఆదరణ అభిమానం కోసం. అవి ఇవ్వకపోగా దాని ఒక ఈగలాగా దోలాగా చూస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఆవేశపడకమ్మా, టాబ్లెట్ వేసుకుని ఇంకా ఎందుకురా నాకు మందులు? నీ అవకతవకల సంసారం చూడటానికి. ఇప్పుడు ఏమైందమ్మా? భార్యాభర్తలు అన్నాక చిలిపి గొడవలు రాకుండా ఉంటాయా? అవునమ్మా, ఇలా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు ఎందుకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? మాత్రలు వేసుకుని పద పద పదమ్మా, పద పద. ఓయ్, ఏంటి ఇందాకేదో పీడన్నావు, వెళ్ళిపోమన్నావు? వెళ్ళిపోనా? నువ్వు పీడ కాదు తల్లి, నా నెత్తి మీద దేవతవి. ఇక్కడే ఉండిపో, కొట్టానంటే. దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఎలా? అంతా నా కర్మ. ఎవరు నువ్వా? నువ్వా? ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారా? రేపా? రోజా రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పేది విను రోజా, నా మాట విను రోజా. నేను వినను. అదెవరితో మన ఇంట్లోకి రావడం ఏమిటి? దాన్ని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి? ఈ కాసి మజిలీ కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది. వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు. మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇటు నుంచి భద్రాచలం వెళ్ళిపో. 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కూరని, పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పని చెయ్యి, 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాట అనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందు వచ్చి మనసు ఎక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి. ఏంటి పక్క నుండి చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ని తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదానివి రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు? పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు. ఏం చెప్పంటాం? అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పిల్లమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్రత. ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకే చట్టేస్తున్నాడు. అగో, ఎవరో దొరసనం వచ్చింది మన ఇంటికి. ఎవరు ఎవరు కావాలి? అదేనమ్మా, నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని. గుండమని ఏమయ్యే? ఈ అమ్మాయి పని మనిషా? అవునమ్మా. అలా కనిపించటం లేదే. అలా కనిపించట్లేదంటావేంటి? పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మలాగా ఉంటారేంటి? అలాగే ఉంటారు. ఎంత పట్టం పని మనిషి అయితే మాత్రం ఆ చీర, ఆ నగలు, ఆ పువ్వులు, ఆ లిప్స్టిక్. అబ్బబ్బబ్బబ్బ, ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది. ప్రతిదానికి నగలు, చీరలు, పూలు తప్ప వేరే పనే లేదు. పాపం ఆ అమ్మాయి భర్త దుబాయ్లో పనిచేస్తున్నాడు, కావలసినంత సంపాదిస్తున్నాడు, అక్కడి నుంచి పంపిస్తున్నాడు. నీకెలా తెలుసు? అవును అవును, నాకే తెలుసు. నేనే చెప్పానమ్మా. ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని. లేదండి, అన్ని పనులు చేస్తాను. ఇగో, నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే. నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని. ముందుగాల నాకు దండం పెట్టుకో. నోరు మూసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు. ఆ? పని అమ్మాయి గారా? అబ్బబ్బబ్బా, ఏదో తెలియక నోరు ధరలేవే. ఇలాంటప్పుడు కూడా పని మనిషి గౌరవానికి పని మనిషి అంటారేంటి? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మాయి, నీ మొగుడు నిన్ను దుబాయ్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? అది నా మొగుడు. అమ్మా, దీని మొగుడు విడిచిపెట్టిండేమో. విడిచిపెట్టడం అంటే అదే మన ఇంట్లో విడిచిపెట్టాడన్నమాట. మన ఇంట్లో విడిచిపెట్టడం ఏమిట్రా? అదేనమ్మా, దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు, అందుకే నన్ను ఉంచుకోమన్నాడు. చిచి, నిన్ను ఉంచుకోమన్నా ఏమిట్రా? అది కదమ్మా, చూడు,
నేను చాలా మంచివాడిని కదా. అవును. అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు. ఓహో అదా. పాపం చూసావా విశాల, తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తుందో. శ్రీరామచంద్ర, అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవకమ్మా. పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళు.